ఇవాళ ఒక ఆడబిడ్డ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద కూడా ఇట్లా ఆలోచిస్తున్నారంటే మీకు అధికారంలోకి చెలాయించే అర్హత మీకు లేదు, మీరు ప్రజాప్రతిగా కొనసాగే అర్హత మీకు లేదు, ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాడు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నిలబడడానికి హక్కు లేదు అంటాను నేను. కవితక్క మాత్రమే ఇవాళ ఇట్లా అయింది, ఈ సందర్భం వచ్చింది కాబట్టి నిలబడి కొట్లాడుతుంది. మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది, సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఒక సామాన్య ఇంటి ఆడబిడ్డ ఒక చిన్న చిన్న ఆస్తి పంపకాలు వచ్చినప్పుడే ఆడబిడ్డది ఒక పాలు, మగబిడ్డకు గొప్ప పాలు అనేటటువంటి పరిస్థితి, చదివించే దగ్గర వివక్ష, రాజకీయాల దగ్గర వివక్ష, ఇట్లా ఎందుకు ఆలోచించాలి అంటున్నాను. ఇక్కడ కూడా అదే కేసు అని అంటున్నారు కొందరు. తప్పండి అది. ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాల వల్లనే కవితక్క బయటికి రావాల్సి వచ్చింది అన్నది కూడా ఒక మాట. ఇది పచ్చి అబద్ధము. చేతగాని వాళ్ళు, గెలవలేని వాళ్ళు, భవిష్యత్తు కూడా ఎదుర్కోలేము అనుకునేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఒకవేళ వాళ్ళు దాన్నే దుష్ప్రచారంగా మార్చుకుంటే మీ కర్మ, వాళ్ళు అక్కడే ఉండిపోతారంటున్నా నేను. ఇది ఎట్లయితే ప్రచారం చేసుకుంటున్నారో అంత తేలిక కాదు ఈ దుష్ప్రచారం నుంచి తప్పించుకోకపోవడం. ఇది మీకే చివరికి ఉరితాడుగా మారుతుంది అంటున్నా నేను. ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మెడ చుట్టూ ఇది ఉచ్చులాగా బిగుస్తుంది. తాత్కాలికంగా అట్లా అని పక్కకు పెట్టేసి తప్పుడు ప్రచారం చేస్తారు. అంటే ప్రజలు ఇది నిజం చేస్తారు, ఆమెకు అధికారం కట్టబెడతారు, ఆమె నిజాయితీని గుర్తిస్తారు, ఆమె నిబద్ధతను గుర్తిస్తారు, ఆమె నాయకత్వాన్ని బలపరుస్తారు. ఎక్కడ పోతారు మీరు?